నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు 2 గంటల పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఒక బస్తా 41 కిలోలు తూకం వేయించాల్సి పోయి 41 కిలోల 500 గ్రాములు తూకం వేసి అదనంగా 500 గ్రాములు రైతుల వద్ద దోపిడీ చేస్తున్నారని, అలాట్మెంట్ ఉన్న రైసు మిల్లులకు లారీల ద్వారా ధాన్యం పంపిస్తే రైసు మిల్లులో ధాన్యం సంచులు దింపుకోకుండా ధాన్యానికి సంబంధించిన రైతులను రైసు మిల్లులకు పిలిపించి రైతుల వద్ద అదనంగా తరుగు తీసుకుంటున్నారని, ఎకరానికి 30 క్వింటాళ్లు దిగుబడి రావాల్సిన పంట ఈసారి ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని, ఈసారి పెట్టుబడి డబ్బులు కూడా రైతులకు రాక రైతులు అయోమయంలో ఉంటే రైతులకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లు కలిసి తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు। కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు 2 గంటల పాటు రాస్తారోకో ధర్నా నిర్వహించిన తహసీల్దార్ నిర్లక్ష్యం వహించడంతో కొందరు రైతులు పురుగుల మందే శరణ్యం అనుకొని పురుగుల మందు సేవించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు డబ్బాలను రైతుల వద్ద నుండి లాక్కొని సముదాయించిన తహసీల్దార్ గంగాధర్ రైతుల వద్దకు వచ్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వారిని అలాట్మెంట్ ఉన్న రైసు మిల్లర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించుకున్నారు। మొన్న కూడా 41 పెట్టి వచ్చినాక ఇంకా కట్ చేసింది। ఇప్పుడు 41 పెట్టి ఏంది అంటే అంతే సార్ చెప్పినట్టు సార్ రావాలి 4 కిలోలు తరుగు తీసుకుంటున్నారు సార్, 2300 కడుక్కుంటున్నారు సార్, ఇంకా ఇచ్చేది ఏంది? రైతులకు లాభం చేసేది ఏంటి సార్? ఎప్పుడు చెప్తారు? ఇంకా చేసుకోవాలి కదా ఇప్పుడు అది ఎంత 10 లారీలు ఎక్కడెక్కడ ఆగినాయి? ఇంకా వేరే స్కీలు ఇంకా అంటే ప్రాబ్లం క్వాంటిటీ అంటే తక్కువ వచ్చిందనే ప్రాబ్లం చేయనప్పుడు ఇప్పుడు లాగదు కదా, ఇప్పుడు అయిపోవాలి కదా మరి। ఇక్కడ రైస్ మిల్ అన్లోడ్ అయితే లేదు, తరుగు ప్రాబ్లం ఉందంటే తరుగు ఎక్కడన్నా ఉంటే ప్రాబ్లం నాకు చెప్పండి। రైస్ మిల్ వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టి ఎక్కడన్నా అన్లోడ్ చేయకుండా నా దృష్టికి తీసుకురావాలి కానీ మెడికల్ మాట్లాడాలి మరి ఇక్కడ ఉంటే రాని ఏ గ్రామాలు ఇంకా 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 వచ్చేస్తే మా ట్యాబ్ ఎన్ని అవుతాయి రైతుల దాంట్లో అకౌంట్లో పడతాయి అవి అమౌంట్। దాని గురించి కోటగిరి గ్రామంలో తరుగుకు సంబంధించి ఎప్పుడైతే కాటా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ కోటగిరికి సంబంధించిన సహకార సంఘం కానీ ఐకేపీలో కానీ 41 కేజీ పెట్టడం జరిగింది। నిన్నటి నుంచి 41 కేజీ 500 పెట్టడం జరిగింది। ఇది ఇక్కడ ఉన్న రైతులందరూ కలిసి రైతులు ఆలోచన చేసి ఇట్లా పోతే ఒక క్వింటాల్కు 2 కిలోల తరుగు పోతుంది। ఆల్రెడీ ప్రభుత్వాన్ని నమ్మి రైతులందరూ సన్నాలు వేశారు, సన్నాలు బోనస్ వస్తుందని వేస్తే ఈ వాతావరణం సహకరించక ఈరోజు ఒక ఎకరానికి 1 ట్రిప్ అడ్లు వెళ్ళడం జరిగింది। అంటే రైతు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు। ఈరోజు కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది। మేమందరం రైతులు మేము ఆలోచించినాం అంతే 41 అయితే ఓకే, 41 500 అయితే రైతులు తరిగియడానికి రెడీ లేరు।
మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నిన్న ఫోన్లో చేయగా అది మాకు సంబంధం లేని విషయం అంటే కోటగిరికి సంబంధించిన రైతులందరూ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటి 41 kg పెట్టాలా, రెండోది ఏంటి అంటే ఏదైతే కొనుగోలు కేంద్రంలో రైతులు కాటా పెట్టిన తర్వాత లోడ్ అయ్యి రైస్ మిల్క్ పోతుందో రైస్ మిల్ పోయినాక దాని బాధ్యత ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ ఉన్న సహకార సంఘం కానీ ఐకేపీ వాళ్ళు కానీ చూసుకోవాలి. రైతులకు ఎటువంటి సంబంధం లేదు, అది ఉతారస్తుందా ఉతారస్తలేదా అనేది రైతులకు సంబంధం లేని విషయం. ఈ రెండు విషయాల్లో కూడా మేము ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చారు, నేను సంబంధిత అధికారులను పిలిపించి రేపు కూర్చోబెట్టి మాట్లాడతా అని చెప్పారు. మేము కూడా దాన్ని ఒప్పుకున్నాము. రేపు ఒకవేళ మాట్లాడకుండా మళ్ళీ అదే తరుగు తీస్తా అంటే రైతులందరం కలిసి మళ్ళీ ధర్నా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.